రాజకీయం కోసం జగన్ ఎంత నీచానికైనా పాల్పడతారని కల్తీ మద్యం భాగోతం ద్వారా మరోసారి బట్టబయలందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కల్తీ మద్యం కుంభకోణానికి 5 రాష్ట్రాలతో సంబంధం ఉందని ఆరోపించారు. గతంలో చంద్రబాబు ఇంటిపై దాడి చేస్తే జోగి రమేష్కు మంత్రి పదవి ఇచ్చిన జగన్ కల్తీ మద్యం స్కాన్ చేస్తే ఇంకా ఏదో పదవి ఇస్తానని పురుగొలిపారని మండిపడ్డారు. పార్టీ భాగోతం మరొకసారి బట్టబయలైంది. రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని, అంటే మనుషులు ప్రాణాలతో విలువ లేదు వాళ్ళకి అంతిమంగా కావాల్సింది రాజకీయం, ఒక దుర్మార్గమైనటువంటి రాజకీయం. ఆ రాజకీయం చేయటానికి ఎంత నీచానికైనా దిగే పరిస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేశారు. మరొకసారి జోగి రమేష్ ప్రధాన నిందితుడిగా ఉండి మొలకల చెరువులో ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం చేసి వాటిని షాపులకు తరలించి దాని ద్వారా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడాలని ప్రయత్నం చేసినటువంటి విషయాన్ని అద్దేపల్లి జనార్దన్, అలాగే వాళ్ళ సొంత తమ్ముడు జగన్మోహన్, వీళ్ళందరూ కూడా దీంట్లో పాత్రలు ఉన్నాయని చెప్పి దీనికి ప్రధాన కారకుడు జోగి రమేష్ అని చెప్పి ఇవాళ క్లియర్ గా కనబడతా ఉంది. 5 రాష్ట్రాలతో సంబంధం ఉంది. ఈ లిక్కర్ ఏదైతే కల్తీ మద్యం జోగి రమేష్ చేసినటువంటి విధానం, ప్రింటింగ్ ప్రెస్ పెట్టి లేబుల్స్ ప్రింట్ చేయటం, మూతలు తయారు చేయటం, ఇవన్నీ కూడా ఒక 5 రాష్ట్రాలతో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గతంలో సిబిఐ ఎంక్వైరీలో మనకు తెలిసింది 5 దేశాలతో పెట్టుకున్నాడు ఆయన. 5 దేశాల్లో ఆయన యొక్క అవినీతి సామ్రాజ్యం. ఇవాళ వీళ్ళు 5 రాష్ట్రాల్లో దోపిడీ సామ్రాజ్యం. సాక్షాత్ ఆర్టీసీ బస్సులు కూడా వీళ్ళు వాళ్ళ దోపిడీకి వాడుకున్నటువంటి విధానం. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లాంటి వ్యక్తులు ఈ రాష్ట్రానికి అవసరమా? ఎందుకంటే ఇదే జోగి రమేష్ గతంలో చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేస్తే మంత్రి పదవి ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఈ కల్తీ మద్యం స్కామ్ చేస్తే రేపు ఇంకేదో ఎక్కిస్తారని చెప్పి ఆశ పెట్టి ఇలాంటి కార్యక్రమాలు చేపించావా జగన్మోహన్ రెడ్డి గారు?